మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి అడుగో అతడే వాల్మీకి పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకుబోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచినామృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడప్పుడు థటాలు మన కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు బొటన వేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు వల్లయని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు ఎదుకలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఇలా వేడుకులవుతారు శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ పరుడిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి
కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు